అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఒంగోలు నగరంతో పాటు ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఈ ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం కూడా ఉన్నతాధికారులు అదేవిధంగా కూడా పాలకులు ప్రత్యేక దృష్టి సారించేసి ఎక్కడికక్కడ రోడ్లు వైడ్ అంటే రోడ్లు కూడా విస్తీర్ణం పెంచే ఆలోచనలతో కూడా పనులు చేపడుతుంటే కొన్ని చోట్ల మటుకి పూర్తిగా కొంతమంది అధికారుల అశ్రద్ధ కారణంగా పార్కింగ్ ఇబ్బంది వస్తుంది. అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు జటిలమైన పరిస్థితి అయితే ఒంగోలులో కనిపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇక్కడ మనం ఒక ప్రాంతంలో అయితే ఉన్నాము, చర్చి ఎదురుగా కూడా ఇక్కడ ఒక కమర్షియల్ బిల్డింగ్ కూడా కట్టడం కూడా జరిగింది. ఈ కమర్షియల్ బిల్డింగ్కి కేవలం ఇక్కడ కింద ఒక గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఉండాల్సింది, పార్కింగ్ లేదు. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బ్యాంకు, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో ఇంకొక కమర్షియల్, అదేవిధంగా థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ పూర్తిగా కూడా కమర్షియల్ స్పేస్కి ఇచ్చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ వాహనాలు పెట్టుకునేదానికి కానీ వచ్చి కారు ఆగే ఆ పరిస్థితి కానీ ఇక్కడ లేదు. ఒకవేళ అటువంటి వాహనాలు కానీ ఇక్కడ ఆగాల్సిన పరిస్థితి అయితే మటుకి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ప్రధాన కూడలి చర్చ్ సెంటర్ అంటారు. ఈ చర్చ్ సెంటర్లో పూర్తిగా కూడా ఆ ట్రాఫిక్ నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రస్తుతానికి చూస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు పెడుతున్న వాహనాలు కూడా పూర్తిగా కూడా సైడ్ డ్రైనేజ్ మీద కట్టిన కల్వర్ట్ మీద ఈ వాహనాలు పెట్టే పరిస్థితి అవుతుంది. అంతేకాకుండా నగరంలో ఎక్కడికక్కడ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని అదే పార్కింగ్, అదేవిధంగా కూడా పార్కింగ్ లేకుండా కమర్షియల్ బిల్డింగ్స్ కడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు అశ్రద్ధ దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అదేవిధంగా కొంత ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకొని కొన్ని కమర్షియల్ బిల్డింగ్స్ కడుతూ ఉన్నారు. అదేవిధంగా ఎటువంటి అనుమతులు, సరైన అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కూడా కడుతున్న బిల్డింగ్స్ అయితే ఒంగోలు నగరంలో దర్శనమిస్తున్న పరిస్థితి. మరోపక్క ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఒంగోలు అభివృద్ధి ధ్యేయంగా కూడా 100 కోట్లు ఖర్చు పెట్టి రోడ్డు విస్తీర్ణం, అదేవిధంగా నూతన హైవే నిర్మాణ పనులు కూడా చేపడుతున్న ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు అశ్రద్ధ ఈ అభివృద్ధికి ఆటంకమైతే కల్పిస్తున్న పరిస్థితి అయితే ఒంగోలు నగరం నుంచి కనిపిస్తుంది. ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నటువంటి ఇటువంటి బిల్డింగ్స్కి, అంటే ముఖ్యంగా కింద పార్కింగ్ లేకుండా నిర్మిస్తున్నటువంటి బిల్డింగ్స్కి అసలు ఎలా అనుమతులు ఇస్తారు, అసలు అనుమతులు ఇచ్చారా, అసలు అనుమతి లేకుండా ఇటువంటి బిల్డింగ్స్ నిర్మాణం చేయవచ్చా అనే విషయాల మీద ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు ఆర్టీవీ ద్వారా చేద్దాం. ప్రస్తుతం నగరంలో, అంటే ఒంగోలు నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందు కోసం కూడా ప్రభుత్వ అధికారులు, పాలకులు చేస్తున్న కృషికి కొంత అంతరాయం అయితే ఏర్పడుతుంది. దానికి ప్రధాన కారణం నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడమే ప్రధాన కారణం ఉంది. ఇప్పుడు మనతో పాటు ఒంగోలు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఏసీపీ సుధాకర్ అయితే ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకుందాం అసలు ఎటువంటి నిబంధనలు పాటించాలి, బిల్డింగ్ కట్టించేవారు, ఒకవేళ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఎటువంటి నిబంధనలు పాటించకపోతే తీసుకునే చర్యలు ఏందో వారు మాట్లాడి తెలుసుకునే పెద్ద చేస్తారు. సార్, ఇప్పుడు ఒంగోలు నగరపాలక సంస్థ అయిన తర్వాత ఏదైనా నిర్మాణం జరగాలంటే, ముఖ్యంగా కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణం జరగాలంటే ఎటువంటి నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది, ఒకవేళ పాటించకపోతే ఎటువంటి చర్యలు మీరు తీసుకుంటారు? నగర ప్రజలందరికీ నా నమస్కారం. ఒంగోలు నగరపాలక సంస్థలో అనుమతులు తీసుకోవాలంటే ముందుగా ప్లాన్ అప్రూవల్, ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. ఆ ప్లాన్ అప్రూవల్కి ఫ్రంట్ సెట్ బ్యాక్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ఫ్రంట్ సెట్ బ్యాక్ ఆ సైట్ ఏరియాని బట్టి ఫ్రంట్ సెట్ బ్యాక్ ఉంటుంది. మినిమం 1.5 ఉంటుంది. అదే కమర్షియల్కి అయితే 3 మీటర్స్ ఉంటుంది ఫ్రంట్ సెట్ బ్యాక్. కానీ కమర్షియల్కి స్టిల్ట్ ఫ్లోర్లో పార్కింగ్కి కంపల్సరీగా వదలాలి. అలాంటి చేయకపోతే ఇప్పుడు మొన్న మార్చిలో జివో నెంబర్ 20 కొత్తగా రిలీజ్ చేస్తున్నారు గవర్నమెంట్ గారు. దాని ప్రకారంగా భవన నిర్మాణాలు డివియేషన్లు అవుతున్నాయనే ఉద్దేశంతో ఒక పక్కాగా అందరికీ సెల్ఫ్ సర్టిఫికేట్ స్కీమ్ ద్వారా లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్కే దానికి అనుమతులు ఇచ్చే విధానంగా వాళ్ళని బాధ్యులను చేస్తూ జీవో ఇంప్లిమెంట్ చేశారు. దాని ప్రకారంగా ఇప్పుడు ఎవరైతే ఇంకా అమలు ప్లాన్లు అయితే ఇంకా సబ్మిషన్ కావట్లేదు. ఎందుకంటే జనాలు డివియేషన్ కట్టుకోవడానికి అలవాటు పడి ఉన్నారు. ఈ కొత్త నిబంధనలు వచ్చేసరికి కొంచెం ప్లాన్ యాక్టివిటీ తగ్గినాయి. కనుక అందరికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అందరూ గవర్నమెంట్ నిబంధనలు పాటించి మన బ్యూటిఫికేషన్ ఆఫ్ టౌన్ విధానంలో పార్కింగ్ వదలాల్సిన పార్కింగ్ వదలాలి. మరియు ఫ్రంట్ సెట్ బ్యాక్ కంపల్సరీగా రోడ్డు వైపు కంపల్సరీగా ఎంతైతే మినిమం 1.5 నుంచి 3 మీటర్స్ వరకు సెట్ బ్యాక్ వదలాల్సి ఉంటుంది ఆ సైట్ ఏరియాలను బట్టి. కనుక అందరూ నిబంధనలు పాటించి
మన గవర్నమెంట్కి, మన నగరపాలక సంస్థకి పబ్లిక్ ట్రాఫిక్లో భాగంగా అందరూ సహకరించవలసిందిగా ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. అయితే సార్ ఇప్పుడు కొన్ని ఇటీవల కాలంలో అంటే ఇప్పుడు నిర్మాణం అయ్యి ఇప్పుడు ఇటీవల కాలంలో ఒక 1 మంత్ లోపల కూడా ప్రారంభమైన కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి. వాటిలో కనీసం 2 వీలర్ పార్కింగ్ కూడా లేదు. వాళ్ళకి మీరు నగరపాలక సంస్థ నుంచి ఎటువంటి అనుమతులు అసలు ఎందుకు ఇచ్చారనేది ఒక పెద్ద ప్రశ్న. అది మీరు ఇచ్చారా, ఇవ్వకుండానే వాళ్ళ నిర్మాణం జరిగిందా? ఇవి మేము వచ్చి ఒక 5-6 మంత్స్ అయ్యింది, కానీ మేము వచ్చినాక ఇలాంటివి ఇవ్వలేదు. కానీ 3 మంత్స్ బ్యాక్లో కొత్త జీవో వచ్చింది. దాని ప్రకారం కంపల్సరీగా నిబంధనలు పాటించాలి. ఒకవేళ నిబంధనలు పాటించకపోతే మేము కోర్టు ద్వారా ఛార్జ్షీట్ ఫైల్ చేయడం కానీ, లేకపోతే సీజింగ్ చేయడం కానీ, లేకపోతే డిమాలిషింగ్ చేయడం కానీ తగ్గ చర్యలు తీసుకొని పడుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ప్రజెంట్ ప్లాన్లు అయితే ఇంకా సబ్మిషన్ కాలేదు. దీని మీద నగరపాలక సంస్థ ద్వారా యాక్టివ్గా అందరం ఫోర్స్గా చూస్తున్నాము. అలాంటివి జరగకుండా ముందు మేము తగ్గ చర్యలు తీసుకుంటాం. అయితే సార్ మన నగరపాలక సంస్థ కూతవేటి దూరంలో అంటే చర్చ్ ఎదురుగా, హైదర్ క్లబ్ ఎదురుగా ఒక బిల్డింగు, అదేవిధంగా అద్దంకి బస్ స్టాండ్లో ఒక ఎండోమెంట్ ల్యాండ్లో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అదేవిధంగా మంగమ్మ కాలేజ్ దగ్గర అంటే టౌన్లోకి ఎంటర్ అయ్యే దగ్గర అక్కడ ఒక అనధికారికంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇటువంటి అనుమతులు లేకోకుండా నిబంధనలకు విరుద్ధంగా కూడా నిర్మాణం జరుగుతుందని చెప్పేసి అన్నారు. వాటిపై ముఖ్యంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ముఖ్యంగా హైడ్రాలాగే ఏమన్నా మీరు ప్రయోగిస్తారా? అలాంటి హైడ్రాలాగ్ అంటే మాకేమీ ఇన్స్ట్రక్షన్స్ ఇంకా ఏమీ లేదు. కానీ నిబంధనలు పాటించకపోతే తప్పకుండా తగు చర్యలు తీసుకుంటాం నగరపాలక సంస్థ ద్వారా. అంటే ఇక్కడ హైదర్ క్లబ్ ఎదురుగా ఒక చిన్న కమర్షియల్ బిల్డింగ్, కింద బ్యాంక్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ కూడా బ్యాంక్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ బ్యాంకు బోర్డు ఉంది, 3rd ఫ్లోర్ కమర్షియల్, 4th ఫ్లోర్ కమర్షియల్, అలాగ అప్ టు అంటే టోటల్గా కూడా అది 15 గదుల స్థలం లోపలే ఉంది. దానికి కనీసం చుట్టూ పెట్టుకునేదానికి పార్కింగ్ లేదు, ఒక కారు వస్తే ఆగేదానికి స్థలం లేదు, ఫుల్ ట్రాఫిక్ ఏరియా. అటువంటి దగ్గర ఒక బిల్డింగ్ నిర్మాణం జరిగింది. ముఖ్యంగా వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అది గతంలోనే జరిగి ఉన్నాయి. కానీ ఇప్పుడు మేము దానిపై మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి తగు చర్యలు తీసుకుంటాం. నోటీసులు ఇచ్చి మన రూల్స్ ప్రకారంగా దానిపై ఛార్జ్షీట్ ఫైల్ చేసి తగు చర్యలు తీసుకుంటాం. ఇది మొత్తానికి కూడా నూతనంగా వచ్చినటువంటి జీవో నెంబర్ 20 అయితే పూర్తి స్థాయిలో మేము అమలు చేస్తాము. గతంలో ఇటువంటి నిర్మాణాలు ఉంటే వాటిపై కూడా చర్యలు తీసుకునే దానికోసం మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా అయితే ఏదైతే కమర్షియల్ బిల్డింగ్ ఉందో వాటిలో ఖచ్చితంగా పార్కింగ్ ఏరియా అయితే కంపల్సరీగా ఉండాలి. 1.5 మీటర్స్ నుంచి 3 మీటర్స్ వరకు ఆ స్థల విస్తీర్ణం బట్టి ఉండాలి. కాబట్టి ఆ నిబంధనలకు లోబడే ప్రతి ఒక్కరూ నిర్మాణం చేపట్టాలి. వారిపై కఠిన చర్యలు అయితే మేము తీసుకుంటామని చెప్పేసి నగరపాలక అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఒంగోలు నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.